ఇక ఇటీవల మన చియాన్ టీంలో ఉన్న మనోళ్ళంతా వచ్చేసి మాట్లాడుకుంటూ అసలు రాజు ఎందుకు అలా చేయాలనుకుంటున్నాడు మాకేం అర్థం కావట్లేదు. ఇక ఫ్రాంటన్ క్లాన్ చెందిన లేడీ అయితే చూసి మన చియాను చూస్తూ అంటే రాజు ఏం చేయబోతున్నాడు నువ్వు ముందుగానే పసిగట్టగలిగావన్నమాట. మన లార్డ్‌కి ఎటువంటి బంధాలతో ఎటువంటి పని లేదు. అతను బలంగా ఉండటానికి, అధికారంలో ఉండటానికి ఎవరినైనా పాములుగా అయితే వాడుకుంటాడు. ఇక మాటలు వింటున్న మన మ్యూనిగుంగ్ అయితే వచ్చేసి ఏంటి రాజు మన వాడు కాదా అని చెప్పేసి అంటుంది. నువ్వు అలా భావిస్తే అది నీ మూర్ఖత్వం. ఎందుకంటే రాజు ఎప్పుడు బలంగా ఉండటానికి, అతని అధికారంలో ఉండటానికి ఎవరినైనా పాములుగా అయితే వాడుకోగలడు. ఇక ఇటు మంచిగానే అయితే వచ్చేసి వాళ్ళ టీంతో మాట్లాడుతూ అసలు ఏం జరిగినా సరే మీరు నాతో పాటు ఉండి నన్ను నమ్ముతారా అని చెప్పేసి అడుగుతాడు. ఇక అది విని మన గోహన్ అలాగే మన మ్యూన్గుంగ్ అయితే చేసి మాస్టర్ అలా ఎందుకు మీరు మాట్లాడుతున్నారని అడుగుతారు. ఇక మీదట తర్వాత ఏం జరిగినా సరే మీరు నాతో కలిసి ఉంటారా నాకు తోడుగా ఉంటారా అని చెప్పేసి మన చియాన్ అయితే అడుగుతాడు. ఇక ఇటు మన బెగ్గి అయితే చేసి మీరు అసలు ఏమాత్రం అలా అనొద్దు మై మాస్టర్ మీకోసం మేము ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మీరు అలా ఏమాత్రం అనొద్దు మేము ఎప్పుడు మీతోనే ఉంటాము. ఇక అదంతా వింటే మన గోహన్ అయితే చూసి వాడు చెప్పింది నిజమే మై లార్డ్ మీకోసం మేము ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మీరు అలా ఏమాత్రం మమ్మల్ని అడగద్దని చెప్పేసి అడుగుతాడు. మేము మీతో కలిసి ఉన్నప్పుడు మేము చనిపోతామని తెలిసినా సరే మేము మీతోనే కలిసి ఉంటామని అంటారు. ఇక వాళ్ళ మాటలు విన్న మన చియాన్ అయితే చూసి మీకు చాలా ధన్యవాదాలు నాతో కలిసి ఉంటానందుకు. ఇక ఇటువైపు ఆ లేడీ అయితే చేసి ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు ఖచ్చితంగా ఆ నలుగురు క్లాన్తో అయితే నువ్వు యుద్ధం చేయాలనుకుంటున్నావా అని అడుగుతుంది. ఇక అది విన్న మన చియాన్ అయితే చేసి నాకు వేరే ఆప్షన్ లేదు కానీ ఇప్పటివరకు నేను వేసిన పథకాలన్నీ క్యాన్సిల్ చేస్తున్నాను కాబట్టి ఇంకో కొత్త ప్లాన్స్ అయితే వాళ్ళపైన ప్రయోగించడానికి ఆలోచించాలని చెప్పేసి మనోడు అంటాడు. మాస్టర్ అంటే ఇప్పుడు ఉన్న ప్లాన్ కన్నా మీరు బెటర్ ప్లాన్ అయితే వేయబోతున్నారని చెప్పేసి తనైతే అడుగుతుంది. ఇక తన మాటలను మన చియాన్ అయితే చూసి రాజు ఈ పథకం ఎందుకు వేస్తాడో నాకు బాగా అర్థమైంది. అతను ఇరువైపుల బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయాలనుకుంటున్నాడు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాకుండా అతను ఈక్వల్ గా చూడాలనుకుంటున్నాడు. నేను దాన్ని ఇప్పుడు బ్రేక్ చేయబోతున్నాను. ఇక ఇటువైపు మన మ్యూనింగ్ అయితే వచ్చేసి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఏమాత్రం అర్థం కాదు. అంటే మీరు ఈ బలాన్ని పెంచుకోవడానికి బ్లాక్ డ్రాగన్ ఫ్లాంక్ అయితే వెళ్ళాలనుకుంటున్నారని అడుగుతుంది. అది విన్న మంచి అని వచ్చేసి నువ్వు కరెక్ట్గా గెట్ చేసి ఇప్పుడు నా పథకం అదే అని అంటాడు. మీరు అలా అంటున్నారంటే వాళ్ళు నాకు బాగా తెలుసు కాబట్టి నేను వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేస్తాను. నాకు కౌన్సిల్ ఎల్డర్ సామా అలాగే కౌన్సిల్ ఎల్డర్ మోన్ కూడా వీళ్ళిద్దరు డెమోనిక్ అకాడమీలో ఉన్నప్పుడు మంచి స్నేహితులు. వాళ్ళు నాకు తెలుసు నేను వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తానని అంటుంది. ఇక ఆ మాట విన్న మన చివన్ అయితే చేసి నీకు చాలా ధన్యవాదాలు. అలాగైతే నేను మ్యూనింగ్ తీసుకుని ఆ క్లాన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తానని అంటాడు. ఇక నువ్వు వెళ్ళి మిగతా క్లాన్స్‌తో మాట్లాడి వాళ్ళందరినీ మనకు ఒప్పించేలా ప్రయత్నించు అని చెప్పేసి ఆ లేడీతో అయితే అంటాడు. ఇక మాటలు బెగ్ అయితే వచ్చేసి నా లేచి మీరు ఖచ్చితంగా నన్ను తీసుకెళ్ళాలని చెప్పేసి మనోడు అంటాడు. కానీ మన జీవన్ వచ్చేసి లేదు నువ్వు తనతో పాటు వెళ్ళు అని అంటాడు. కానీ మనోడు వచ్చేసి ఏమాత్రం నేను వెళ్ళను మీతోనే వస్తానని చెప్పేసి అంటాడు. ఇక మన జీవన్ చేసేదేం లేక సరే నిన్ను కూడా తీసుకెళ్తాలే అని చెప్పేసి అంటాడు. దాంతో మనోడు చాలా హ్యాపీ అయితే ఫీల్ అవుతాడు. ఇక మన గోహాన్ అయితే చూసి అక్కడున్న వాళ్ళతో మాట్లాడుతూ మీరు ఇప్పుడు మన లీజ్‌తో వెళ్తున్నారు కాబట్టి మన లీజ్‌ని చాలా జాగ్రత్తగా చూసుకోండి అని అంటాడు. నిజానికి మన చివరన తెచ్చి ఎవరినైనా కలవటానికి వెళ్ళేటప్పుడు గోహాని లేదంటే మ్యూట్‌ని లేకపోతే బెగ్గీని తీసుకెళ్తారు. కానీ బెగ్జీని ఎక్కడికి తీసుకెళ్ళకపోవడంతో మనోళ్ళైతే వాడినంతా ఎక్కిరిస్తూ ఉంటారు. ఇక వాళ్ళ మాటలంతా విన్న మన బెగ్జీ అయితే చేసి సర్లేరా నేను మాత్రమే తీసుకెళ్తున్నాడు పోజు కొడుతున్నావు అని చెప్పేసి మనోడు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక తర్వాత మన చియాన్ అయితే వచ్చేసి బ్లాక్ డ్రాగన్ ఫ్యాంటమ్ క్లాన్‌కి అయితే వెళ్తాడు. ఇక అప్పుడే అక్కడున్న ఒక సోల్జర్ మన చియాన్ రావటాన్ని గమనించి వాళ్ళ మాస్టర్ దగ్గరికి వెళ్ళి మాస్టర్ వైస్‌లార్డ్ చియాన్ మిమ్మల్ని కలవటానికి వచ్చాడని అంటాడు. అది విన్న అక్కడున్న వ్యక్తి ఏంటి వైస్‌లార్డ్ చియాన్ ఇక్కడికొచ్చారు అసలు ఎందుకు అతను ఇక్కడికొచ్చాడు? ఇక ఆ మాట విన్న తనైతే వచ్చేసి వెంటనే డైరెక్టర్‌ని పిలిచి గెస్ట్ హాల్ మొత్తాన్ని సిద్ధం చేయండి. మన మర్యాద విషయంలో ఏమాత్రం తగ్గకూడదని అంటాడు. ఇక అక్కడున్న వ్యక్తి సరే సార్ అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇటువైపు మంచిగా తన గ్యాంగ్ వేసుకొని మొత్తాన్ని లోపలికి అయితే ఎంట్రీ ఇస్తూ ఉంటాడు. ఇక ఇటువైపు మన మ్యూన్గుంగ్ అయితే వచ్చేసి తన క్లాన్‌కి సంబంధించి అక్కడున్న ప్రతి విషయం అయితే మన చియాన్‌కి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఆ ప్రదేశం అంతా చూపిస్తూ ఉంటుంది. ఇక ఆ ప్రదేశం అంతా చూసి మన బాంగ్ అయితే వచ్చేసి నిజంగా ఇది చాలా అద్భుతంగా ఉందని మన మ్యూన్గుంగ్‌తో అంటాడు. ఇక తనైతే వచ్చేసి ఇదంతా మా తాతయ్య మెయింటైన్ చేస్తున్నాడు అని చెప్పేసి అంటుంది. ఇక అప్పుడే అక్కడికి 8వ మండలి పెద్ద మన చియాన్ దగ్గరికి అయితే వస్తాడు. వైస్‌రాడ్ మిమ్మల్ని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది అంటారు. అది విన్న మంచిగా వచ్చేసి మిమ్మల్ని కూడా నాకు కలవడం చాలా సంతోషంగా ఉంది. నిజంగా నేను మిమ్మల్ని కలవడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది కౌన్సిల్ ఎల్డర్ అని చెప్పేసి మన చియాన్ అయితే అంటాడు. ఇక వాళ్ళ తాతయ్య మన మ్యూనింగ్ చూసి తను ఇంకా ఇప్పటికి కూడా మాస్క్ ధరిస్తుందా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అతనైతే వచ్చేసి మన చియాన్‌తో మాట్లాడుతూ నేనే స్వయంగా దగ్గరుండి మిమ్మల్ని గెస్ట్ హాల్ దగ్గరికి అయితే తీసుకెళ్తాను. అక్కడ మనకు కావాల్సిన విషయాలు మాట్లాడుకుందామని అంటాడు. అది విన్న మన చియాన్ వచ్చేసి మరేం పర్వాలేదు ఇంకొకరిని ఎవరినైనా పంపించినా సరిపోయేది కదా అని అంటాడు. ఇక అప్పుడే అక్కడ ఒక సోల్జర్ చాలా ఫాస్ట్‌గా పరిగెత్తుకుంటూ వస్తూ మాస్టర్ అని చెప్పి చాలా గట్టిగా అయితే అరుస్తాడు. అది విన్న అతనైతే వచ్చేసి అసలు ఎందుకు అలా అరుస్తున్నావని అంటాడు. మిమ్మల్ని కలవడానికి మూడో మండలి పెద్ద అదేవిధంగా నాలుగో మండలి పెద్ద కూడా ఇక్కడికొచ్చారు. వాళ్ళతో పాటు యంగ్ మాస్టర్ చియోన్ మ్యూజియం కూడా మిమ్మల్ని కలవడానికి వచ్చాడని అంట. అది విన్న మనోడు ఏంటి అసలు వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారని చెప్పేసి ఆలోచిస్తాడు. ఇక అది విన్న మన చియోన్ వచ్చేసి మరేం పర్వాలేదు సార్. మీరు వెళ్లి వాళ్ళతో కాసేపు మాట్లాడి రండి. మేము ఇక్కడే ఉంటామని అంటాడు. మీకు చాలా ధన్యవాదాలు వైస్‌రాడ్ అని చెప్పేసి మనోడు అంటాడు. ఇక అప్పుడే అక్కడున్న వ్యక్తితో అయితే వచ్చేసి మనోడు మాట్లాడుతూ వాళ్ళని వేరే వైపు ఉన్న వేరే గదికి తీసుకురండి. నేను కాసేపు ఇక్కడ ఉండి వైస్‌రాడ్‌తో మాట్లాడి అక్కడికి వస్తానని అంటాడు. ఇక ఇటు మన చియాన్ అయితే వచ్చి అక్కడున్న ప్రదేశం మొత్తం చూస్తే నిజంగా అది చాలా అందంగా ఉంది అని అంటాడు. నేను ఖాళీగా ఉన్నప్పుడల్లా ఈ ప్రదేశం మొత్తం శుద్ధం చేస్తూ ఇక్కడున్న చెట్లను అయితే పెంచుకుంటూ ఉంటాను అని అంటాడు. మీకోసం మేము ఆహారాన్ని సిద్ధం చేసాం కాబట్టి మనం తింటూ మాట్లాడుకుందామని అంటాడు. ఇక అక్కడున్న ఫుడ్ ఐటెమ్స్ మన బంక్ చూసి ఏంట్రా ఇన్ని ఉన్నాయి నిజంగా ఇన్ని తినగలమా అని చెప్పేసి మనోడు ఎక్సైట్ అవుతూ ఉంటాడు.
ఇక మనోడు మన మ్యూజియం చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. మా లీచ్‌తో మేము ఎప్పుడు వెళ్ళినా గానీ, ఎవరిని కలిసినా గానీ అది సాధారణంగా ఏమాత్రం జరగదు. ఇప్పుడు అన్నీ సక్రమంగా జరుగుతాయని భావిస్తున్నాను. నేను విన్న ప్రకారం మ్యూజియంకి ఒక చెల్లెలుందని విన్నాను. వాళ్ళిద్దరు కమల పిల్లని కూడా విన్నాను. ఇప్పుడు కొంపదీసి తొమ్మిదో మండలి పెద్ద చేసినట్టు ఇతను కూడా చేయబోతున్నాడా ఏంటి? అంటే మా లీచ్‌కు మళ్ళీ పెళ్లి బేరం తగులుతదా ఏంటా అని చెప్పేసి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇటువైపు మనోడు మాట్లాడుకుంటూ ఉంటే, ఇక అప్పుడే అక్కడికి మిగతా 4వ మండలి పెద్ద, 3వ మండలి పెద్ద ఎదురొచ్చి వస్తూ ఉంటారు. ఇక అక్కడున్న సోల్జర్స్ అయితే చేసి అతన్ని ఆపడానికైతే ప్రయత్నిస్తూ ఉంటాడు. మాస్టర్ దయచేసి నన్ను క్షమించండి. మీరు వెళ్ళటానికి నేను ఏమాత్రం అనుమతించను. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మిగతా అతిథులు ఉన్నారని అంటాడు. ఇక మనోడు చూసి ఇది చాలా అత్యవసరమైన మ్యాటర్ అతనితో మాట్లాడాలని చెప్పేసి లోపలికైతే వస్తాడు. ఇక 3వ మండలి పెద్ద అదేవిధంగా 4వ మండలి పెద్ద అయితే ఇద్దరు లోపలికైతే వస్తూ ఉంటారు. ఇక స్ప్రింట్‌కి చెందిన వైస్‌రాడ్ అంటే మన చియోన్ మధ్యలో వాడు కూడా వైస్‌రాడ్ అనమాట. చియోన్ము, జియోన్ము కూడా అయితే అక్కడికొస్తాడు. ఇక మన మండలి పెద్దయితే వచ్చేసి, "ఒక్క నిమిషం నన్ను క్షమించండి వైసార్ నేను ఇప్పుడే వస్తానని" చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఇక మనోడైతే వచ్చేసి మిగతా మండలి పెద్దల దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉంటాడు. "ఇక్కడ ఆల్రెడీ ఇంకో అతిథి ఉండడం వల్ల మిమ్మల్ని కాసేపు వేచి ఉన్నామన్నాను కదా! అలాంటప్పుడు మీరిలా ఎందుకు చేశారు? అసలు దీని ఉద్దేశ్యం ఏంటి?" అని అడుగుతాడు. "దయచేసి నన్ను క్షమించండి. మేము బయటే వేచి ఉండాలనుకున్నాం. కానీ ఇక్కడ వైస్రాడ్ ఉన్నాడని విన్న తర్వాత అతనితో మాట్లాడాలని చెప్పేసి మేము ఇక్కడికొచ్చామని" అంటాడు. ఇక మనోడు వచ్చేసి, "సరే వెళ్దాం పదండి" అని చెప్పేసి మన చియోన్ దగ్గరికైతే తీసుకెళ్తాడు. ఇక కొన్న 4వ మండలి పెద్ద, అదేవిధంగా 3వ మండలి పెద్ద అయితే వచ్చేసి మనోనికి, చియాన్‌కి శుభాకాంక్షలు అయితే చెప్తూ ఉంటారు. ఇక మన చియాన్ అక్కడ ఉన్నవాడి వైపు చాలా కోపంగా అయితే చూస్తాడు. ఇక వాడైతే వచ్చేసి ఏమీ పట్టనట్టు అసలు ఈ భాస్కర్ గాడికి నేనెందుకు చెప్పాలి? అయినా ఈ భాస్కర్ గాడి ముందు తలదించాల్సిన అవసరం నాకేమి వచ్చింది? మీకు శుభాకాంక్షలు వైస్‌లార్డ్. మిమ్మల్ని కలవడం నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి అంటాడు. ఇక అక్కడున్న 4వ మండలి పెద్ద అయితే వచ్చేసి అక్కడున్న 8వ మండలి పెద్దతో మాట్లాడుతూ ఇక్కడికి మాస్టర్ వైస్‌లార్డ్ చియాన్ ఎందుకు వచ్చారో మేము తెలుసుకోవచ్చా అని అంటాడు. ఆ విషయం నాకు కూడా ఖచ్చితంగా తెలీదు. నేను ఇప్పుడే అతనితో మాట్లాడాలని ఇక్కడికొచ్చానని అంటాడు. ఇక నాలుగో మండలి పెద్ద వచ్చేసి కౌన్సిల్ ఎల్డర్‌ము నేను మీతో ముఖ్యమైన విషయం మాట్లాడడానికి ఇక్కడికొచ్చాను. అది విన్న మనోడు వచ్చేసి అసలు దేని గురించి మాట్లాడుతున్నామని ఏంటి? ఆల్రెడీ నీకేం గుర్తుకు లేదా? నేను మీకు పెళ్లి ప్రపోజల్ ఆల్రెడీ పంపించాను కదా అని చెప్పేసి అంటాడు. మేము పంపించిన దాన్ని మీరు కూడా అంగీకరించి మాకు లెటర్ అయితే రాశారు కదా! మేము దాన్ని బట్టి ఇక్కడికొచ్చామని అంటాడు. ఏంటి నేను ఏమాత్రం అంగీకరించలేదు. కేవలం అలా చూద్దామని అన్నానని తప్పించి నేనేం దాన్ని అంగీకరించలేదు కదా! అని మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. అందుకే ఇక్కడ చియోన్ మ్యూజియం అయితే వచ్చేసి మీ మరణాలు కవ్వటానికి ఇక్కడ వచ్చాడని అంటాడు. ఆ రోజు నేను వీళ్ళ మొహం మీద వద్దని చెప్పలేకపోయాను. కానీ కేవలం ఊరక చూద్దామని అన్నాను. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారని. కానీ వీళ్ళు డైరెక్ట్ ఇంటికే వచ్చారని చెప్పేసి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే మన చియోన్ అయితే వచ్చేసి కౌన్సిల్ ఎల్డర్‌ము నేను మీతో ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి వైస్‌రాడ్ మీ ఉద్దేశ్యం ఏంటని చెప్పేసి అడుగుతాడు. ఇక మన చియోన్ అయితే వచ్చేసి మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వ్యక్తి ఖచ్చితంగా అతని అభిప్రాయం మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా అని అంటాడు. ఇక వీళ్ళంతా మాట్లాడుకుంటుంది మన మ్యూనిగ్‌కి అతని అక్కడున్న వ్యక్తిని అయితే ఇచ్చి పెళ్లి చేద్దామని చెప్పేసి వీళ్ళంతా అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మనోడు నవ్వుతూ మీరు చెప్పింది నిజమే వైస్‌రాడ్. పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళ ఉద్దేశం ఖచ్చితంగా తెలుసుకోవాలని అంటాడు. ఇదంతా తన నిర్ణయం తీసుకుంటే మాత్రమే జరుగుతుందని మన 8వ మండలి పెద్దయితే అంటాడు. ఇక అక్కడున్న 4వ మండలి పెద్దయితే వచ్చేసి ఖచ్చితంగా తన నిర్ణయం కూడా అయితే తీసుకోవాలి. కానీ రాజు ఒక కుమారుడు వచ్చి వివాహం చేసుకుంటానంటే తను ఎలా కాదని అంటుంది. ఇక అప్పుడే మన మ్యూనింగ్ అయితే వచ్చేసి వాళ్ళ ఎదురుగా నడుచుకుంటూ వస్తుంది. ఇక అక్కడున్న వాళ్ళైతే వచ్చేసి ఎందుకు ముందుకు నడుచుకుంటూ వస్తున్నాడని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడ మన మ్యూనింగ్ అయితే వచ్చేసి తన మాస్క్ తీసి తన ఫేస్ అయితే రివీల్ చేస్తుంది. దాన్ని చూసి అక్కడున్న వాళ్ళైతే వచ్చి ఒక్కసారిగా అయితే ఆశ్చర్యపోతారు. ఇక తనని చూస్తున్న ఇటువైపు మన గోహాన్ అయితే వచ్చేసి ఏంటి ఇది ఆర్టిఫిషియల్ ఫేస్ మాస్క్ అని నేను నమ్మలేకపోతున్నానని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఉన్న మండలి పెద్దలకు అలాగే వయసులాడే అందరికీ నేనైతే పరిచయం చేసుకుంటున్నాను. నేను ఇక్కడున్న 8వ మండలి ఒక పెద్ద మనవరాలిని మ్యూన్గూన్. ఇక ఇటువైపు మన బెగ్జీ అయితే వచ్చేసి ఏంట్రా నిజంగా తను ఒక అమ్మాయి అని చెప్పేసి మన ఇన్ని రోజులతో ఒక అమ్మాయితో కలిసి ఉన్నామని చెప్పేసి మనోడైతే ఆశ్చర్యపోతాడు. ఇక అప్పుడే మన బాంగ్ అయితే వచ్చేసి మనోడు రూమ్‌లో ఉన్నప్పుడు చేసిన సాహసాలన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకొని చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఇక ఇటు మనోడైతే వచ్చేసి ఛా! నేను తప్పు చేశాను. డిమోనిక్ అకాడమీలో ఉన్నప్పుడు చాలా విషయాలు తనకైతే చెప్పాను. డిమోనిక్ అకాడమీ కాదు నన్ను కూడా అయితే మోసం చేసింది. ఇక ఇటువైపు 4వ మండలి పెద్ద అయితే వచ్చేసి నిజంగా నీకింత అందమైన మనవరాలు ఉందంటే నేను మాత్రం నమ్మలేకపోతాను. నీ స్థానంలో నేను కూడా తన రక్షణ కోసం అలాగే చేస్తానని అంటాడు. ఇక ఇటువైపు మూడో మండలి పెద్ద అయితే వచ్చేసి నిజంగా మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మీకు చాలా అందమైన భార్య రాబోతుందని చెప్పేసి మనోడైతే అంటాడు. ఇక చాలు ఆపని చెప్పేసి మనోడైతే అంటాడు. ఇక ఇటువైపు మన మ్యూనింగ్ అయితే వచ్చి మాట్లాడుతూ అతను నేను డిమోనిక్ అకాడమీలో కలిసి మాట్లాడి అతను నాతో ఏ విషయాలు చెప్పాడో మీకు తెలుసా అని అంటుంది. ఓహ్! మీకు ఎంతమంది పరిచయం ఉందా? అలా అయితే ఇది చాలా మంచి విషయం. ఇది కూడా ఒక మంచి జంట అవుతుందిలే అని అంటాడు. నిజానికి అతను డిమోన్ అకాడమీలో నాతో ఏం మాట్లాడో మీకు తెలుసా? అతను గనక వయసులో అయితే ఖచ్చితంగా మా క్లాన్ మొత్తాన్ని అయితే నాశనం చేస్తాడని నాతో చాలా సార్లు అయితే చెప్పాడు. నాతో కలిసి నా టీంలో పనిచేయి. లేదంటే మీ క్లాన్ మొత్తాన్ని అయితే నాశనం చేస్తానని చెప్పేసి చాలా సార్లు అయితే చెప్పాడు. కానీ నేను ఆ ఆఫర్‌ని అయితే పూర్తిగా రిజెక్ట్ చేస్తూనే వస్తూనే ఉన్నాను. ఇక ఇటు మనోళ్ళంతా అయితే వచ్చేసి అసలు నువ్వేం మాట్లాడావురా తనతో అని చెప్పేసి మనోళ్ళైతే కంగారు పడుతూ ఉంటారు. ఇక అప్పుడే మనోడికి చాలా కోపం అయితే వచ్చేసి మీరు నా మరమరాలతో ఏం మాట్లాడారు? నా క్లాన్ మొత్తాన్ని నాశనం చేస్తారని చెప్పారా? అని చెప్పేసి మన 8వ మండలి చాలా కోపంగా అయితే ఉంటాడు వాళ్ళపైన. ఇక అప్పుడు 4వ మండలి పెద్ద అయితే వచ్చేసి వాడికి ఏమాత్రం పిల్ల చేష్టాలు పడలేదు కాబట్టి అలా ఏదో వాగి ఉంటాడు. దయచేసి క్షమించండి అని అంటాడు.
ఇక అదంతా వింటున్న మన మూడో మండలి పెద్ద అయితే వచ్చేసి, "ఏంటి నిజంగా మీరు మాతో తలపడి గెలవగలరని మీరు అనుకుంటున్నారా? దయచేసి ఆ ప్రయత్నం ఏమాత్రం చేయొద్దని" అంటాడు. "నాకు కూడా మీతో గొడవ పడాలని ఉంది. కానీ నాకు గొడవ పడకుండా ఉండటానికి ఎటువంటి కారణం లేదు. ఖచ్చితంగా నేను మీతో గొడవ పడి తీరాలని" అంటాడు. ఇక అప్పుడు అక్కడున్న మన నాలుగో మండలి పెద్ద వచ్చేసి, "ఇక చాలు దయచేసి మీ ఫైట్‌ని ఆపండి" అని అంటాడు. నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి కౌన్సిలర్ మూన్. మీరు దయచేసి ఇటువంటి విషయాలు ఏమాత్రం మనసులో పెట్టుకోవద్దండి. వాడు డెమోనిక్ కల్టులో ఉన్నప్పుడు అందరూ వాడి శత్రువులే కాబట్టి వాడు అలా ఏదో మాట్లాడి ఉంటాడు. వాడు పిల్ల చేష్టలు దయచేసి వాడిని క్షమించి వదిలేయండి. బ్లాక్ డ్రాగన్ ఫ్లాంటన్ క్లాన్ని ఓడించేవాళ్ళు నాకు తెలిసి ఎవరూ లేరని చెప్పేసి అంటాడు. ఇక మనోడైతే సరే అని చెప్పేసి అంటాడు. ఇక నా దగ్గర ఒక ఆఫర్ అయితే ఉంది. మీరు చాలా కాలం పాటు నుండి ఒక డాక్టర్ కోసం అయితే వెతుకుతూ ఉన్నారు కదా! మీరు మా వయసురాడికి అలాగే మీ మ్యూన్‌కి అదే మీ మనవరాలికి మా వోడికి వివాహం అయితే చేస్తే నేను మీ కార్డ్ అయితే మీకిస్తాను. కాబట్టి మీరు కావాల్సిన డాక్టర్‌ని వెళ్లి మీరు ఖచ్చితంగా కలవచ్చు. నేను చెప్పిన దానికి మీరు ఒప్పుకుంటే ఈ టోకెన్ అయితే మీకిస్తాను. ఈ టోకెన్‌తో మీరు ఒక ప్రదేశానికి వెళ్తే అక్కడున్న డాక్టర్ అయితే మీరు ఖచ్చితంగా కలుస్తాడు. ఆ డాక్టర్ గురించి నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతను తలుచుకుంటే ఎటువంటి రోగాన్నైనా సరే, ఎటువంటి దాన్నైనా నయం చేయగలడని మీకు కూడా తెలుసు కదా! నేను ఎటువంటి అబద్ధం చెప్పట్లేదు అని కూడా మీకు కూడా తెలుసు. కాబట్టి ఇది ఖచ్చితంగా నిజమే కాబట్టి ఈ టోకెన్ మీకు ఇవ్వాలి అంటే నేను చెప్పిన దానికి అంగీకరించండి. ఏంటి నిజంగా నువ్వు ఆ టోకెన్ నాకు ఇవ్వాలని భావిస్తున్నావా అని చెప్పేసి మనోడైతే అడుగుతాడు. ఈ విషయం గురించి నేను ముందుగా మీకు చెప్పాలనుకున్నాను కానీ మా మిగతా 4 క్లాన్‌లు అయితే వచ్చేసి ఇక్కడున్న వ్యక్తిని వయసులాడిగా ఎన్నుకోవటానికి మేము అంగీకరించాము. ఇక అది విన్న మనోడైతే వచ్చేసి ఏంటి మిగతా 4 మండలి పెద్దలు కూడా అతను వయసులాడిగా అంగీకరించారా? అంటే ఇప్పుడు మీ ఉద్దేశం మిగిలిన 4 మండలు కూడా అయితే అతన్ని వయసులాడిగా ఎన్నుకోవాలని మీరు భావిస్తున్నారా? అదంతా చేయడానికైనా మీరు ఇక్కడికొచ్చారు? ఇప్పుడు నేనేం చేయాలి? అతను కనుక ఆ టోకెన్ నాకిస్తే మ్యూనిగన్‌కు ఉన్న రోగాన్నయితే నయం చేయగలను కదా! అని చెప్పేసి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. కాబట్టి మేము మా వయసులాడికి ఏది కావాలనుకుంటున్నామో అది చేస్తున్నాం. కాబట్టి మీరు మీ మనవరాల్ని అక్కడున్న వయసులాడికి ఇచ్చి వివాహం చేయడానికి మీకు అంగీకరిస్తున్నారా అని అంటాడు. ఇక అప్పుడే మన మ్యూనిగన్ అయితే వచ్చేసి మన చియాన్ చేపట్టుకొని అక్కడికైతే లాక్కొస్తుంది. నేను ఆల్రెడీ ఇక్కడున్న ప్రభువుకు చెందినవాడిని. ఇది జరగడానికి ముందుగానే నేను వయసులాడి ఇద్దరిని ఒకరినొకరం ఇష్టపడుతున్నామని అంటాడు. ఇక అది విన్న మన బెగ్జీ అలాగే మన గోహాన్ చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాయి. ఇదంతా ఎప్పుడు జరిగిందిరా అని చెప్పేసి మనోడు ఆలోచిస్తాడు. ఇక ఇటు మన చియాన్ కూడా సిగ్గుపడుతూ అసలు తను ఏం మాట్లాడుతుందని చెప్పేసి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. తనకు లీచ్‌కి ఎలాంటి సంబంధం ఉందో అసలు నాకు ఇదేం మాత్రం తెలీదురా అని చెప్పేసి మనోడు మాట్లాడుకుంటూ ఉంటాడు. నిజంగా మన మాస్టర్ వేరే లెవెల్‌లో ఫాస్ట్‌గా ఉన్నాడురా డెవలప్ అయిపోతున్నాడు. మనమే ఇక్కడ సింగిల్‌గా మిగిలిపోతున్నాం అని చెప్పేసి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇటువైపు మన మ్యూనింగ్ అయితే చేసి మన చియాన్‌తో సౌండ్ టెలిపతి ద్వారా మాట్లాడుతూ దయచేసి నన్ను క్షమించండి మై మాస్టర్. నాకు ఇది తప్ప వేరే అవకాశం లేదని అంటాడు. ఇక మన చియాన్ కూడా ఇది చేసేదేం లేక సరే అని చెప్పేసి అంటాడు. ఇక ఇటు మన వయసులాడు అయితే వచ్చేసి అసలు వీళ్ళ ఉద్దేశం ఏంట్రా మరీ అంత జోకర్‌గా కనిపిస్తున్నాను వీళ్ళందరికీ నన్ను అవమానించడానికి. ఇక అప్పుడే మన చియాన్ మన మ్యూనింగ్ మీద చెయ్యేసి తనైతే దగ్గరికి లాక్కుంటాడు. దాన్ని చూసి మనోడికి మండిపోతూ ఉంటుంది. ఈ మాస్టర్ మళ్ళీ నాకు సంబంధించిన దాన్ని ఒక దాన్ని అయితే లాక్కోవడానికైతే ప్రయత్నిస్తున్నాడు. ఈ బాస్టర్‌ని ఇలాగ ఊరికే వదలకూడదు. వాడు నా వైపు చూసి నవ్వుతున్నాడు. వాడు ఎలాగైనా చంపేయాలనుకుంటాడు. ఇక అప్పుడే అక్కడున్న లేడీ అయితే వచ్చేసి వాని పైన అయితే అటాక్ చేయడానికైతే వస్తుంది. "ఏయ్! ఇంతకెవరు నువ్వు? నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో నీకు తెలుసా? వయసురాడి మీద కత్తెత్తుతావేంటి?" అని చెప్పేసి అక్కడున్న వాళ్ళైతే అరుస్తారు. ఇక తనైతే వచ్చేసి తను అక్కడున్న వయసురాడిని చంపాలని చాలా కోపంగా చూస్తున్నాడు. అందుకే నేను ఇలా చేస్తున్నా అని అంటుంది. నేను వీడికి ముందుగానే చెప్పాను ఇక్కడ ఏం జరిగినా సరే కోపం తగ్గించుకోమని. వీడు చూస్తుంటే అలా ఏమాత్రం లేడు. మిగతా వారసులంతా చియాన్‌గాన్‌తో పోరాడి చాలా వరకు చనిపోయారు. అంతేకాదు కొంతమంది వాళ్ళ చేతులను కూడా కోల్పోయారు. కేవలం ఎటువంటి గాయం కాని వాడు వీడొక్కడు మాత్రమే. వీడిని ఎలాగైనా సరే కాపాడాలి అనుకుంటాడు. ఇక మనోడైతే వచ్చేసి నీకెంత ధైర్యం ఉంటే నా మీదనే కత్తెత్తుతావని చెప్పేసి మనోడు తన పైన అయితే అటాక్ చేయడానికొస్తాడు. ఇంతకెవరు నువ్వు అని చెప్పేసి అక్కడున్న వాళ్ళైతే అక్కడున్న లేడీనైతే అడుగుతూ ఉంటారు. ఇక మన చియాన్ వయసులాడు అయిన తర్వాత మనోడు ఆ సిక్స్ బ్లేడ్ స్కూల్ చెందిన వాడిని ఒకడిని చంపేసిన తర్వాత అక్కడున్న ప్రతి ఒక్క మండలి పెద్దలైతే వచ్చేసి మన చియాన్ చూసి అయితే భయపడుతూ ఉంటారు. ఇక అప్పుడే మన రాజు అయితే వచ్చేసి అక్కడున్న మిగిలిన క్లాన్లకైతే వచ్చేసి మనోడు ఒక అవకాశం అయితే ఇస్తాడు. మన రాజు అక్కడున్న వాళ్ళందరికైతే వచ్చేసి ఒక ఆఫర్ అయితే ఇస్తాడు. ఇకప్పుడే మాకొచ్చిన ఐడియా ఏంటంటే చియోన్ మ్యూజియం అయితే వచ్చేసి దాదాపుగా 4 క్లాన్ల చేత వయసులాడిగా ఎన్నుకోబడ్డాడు. ఇక వాడికి ఎటువంటి అవయవాలు తెగిపోకుండా ఉన్నాయి. వాడు ఇంతవరకు చియాన్‌తో ఏమాత్రం ఫైట్ చేయలేదు. ఇక ఇటు మనోడైతే చూసి "యూ బిచ్ అసలు నీకు అంత ధైర్యం ఉంటే నా పైన కత్తి పెడతావని" చెప్పేసి అక్కడున్న లేడీని అయితే తిడుతూ ఉంటాడు. అరిచ్చా నేను వీడికి చాలా సార్లు అయితే చెప్పాను వాడి కోపాన్ని అదుపులో పెట్టుకోమని. ఈ బాస్టర్ చియాన్ గాడు అయితే వచ్చేసి దీన్ని ఖచ్చితంగా వినియోగించుకొని మా పైన దాడి చేసే అవకాశం కూడా అయితే ఉంది. ఎలాగైనా సరే వాడిని కాపాడాలి. వైస్‌లార్డ్ చియాన్ దయచేసి వాడిని మమ్మల్ని అందరిని క్షమించండి. వాడు చేసిన మూర్ఖపు ఆలోచనకు దయచేసి మమ్మల్ని అందరిని క్షమించండి అని అంటాడు. అసలు అలా నేనెందుకు చేయాలి? వాడినెందుకు నేను క్షమించి ప్రాణాలతో వదిలేయాలి? ఇక మన చియాన్ అయితే వచ్చేసి అక్కడున్న లేడీతో మాట్లాడుతూ సరే వెంటనే వాడిని చంపేయని అంటాడు. ఇక ఆ లేడీ సరే సార్ అని చెప్పేసి వాడిపై అయితే అటాక్ చేయడానికి అయితే వెళ్తుంది. ఇక అక్కడున్న నాలుగో మండలి పెద్ద అయితే వచ్చేసి ఆ అటాక్‌ని ఆపడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక ఆ లేడీ ఆపకుండా వాడిపైన అయితే అటాక్ చేస్తూ ఉంటుంది. ఇటువైపు మన నాలుగో మండలి పెద్ద కూడా అయితే వచ్చేసి వాడు అక్కడున్న లేడీ పైన అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు చాలా భీకరంగా అయితే ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు. ఏంటి తనకి నిజంగా ఎంత నైపుణ్యం ఉందా? ఇంతకు తను ఎవరు? నిజంగా తను ఒక బాడీ గార్డేనా ఇంతకు? ఇకప్పుడే మనోడు తెలిసి ఇక చాలు ఆపై నాలుగో మండలి పెద్ద అని చెప్పేసి అంటాడు. ఇటు మంచిగా వాళ్ళు ఫైటింగ్ చేసుకుంటే మధ్యలో మనోడు చాలా ఫాస్ట్‌గా వాని దగ్గరికి వెళ్లి వాడి పేక మీద కత్తి అయితే పెడతాడు. ఇక మనోళ్ళంతా అయితే వచ్చేసి దయచేసి వాడిని వదిలేయండి వైస్‌రాడ్.
నేను చెప్పిందని మీరు సీరియస్గా తీసుకోకపోతే ఖచ్చితంగా వీడి తల తెగిపడుతుందని అంటాడు. ఇకప్పుడే మన జోన్ తన బ్లేడ్ తీసుకుని వాడి తల నరికేద్దామని చెప్పేసి అనుకుంటాడు. ఇక అప్పుడే అక్కడ ఉన్న నాలుగో మండలి పెద్ద అయితే వచ్చేసి, దయచేసి వాడిని వదిలేయండి, మేము ఈ పెళ్లి వివాహం ఇక్కడితో ఆపేసి కంచితే వెళ్ళిపోతాము. ఇక మన చేను వాడు తల నరికేయకుండా ఆపేస్తాడు. సరే నేను చెప్పిన దానికి ఒప్పుకుంటాను, కానీ నాకు ఇంకా వాడి తల నరికే బుద్ధి అవుతుందని అంటాడు. ఇక ఇటువైపు మనోడైతే చేసి వణికిపోతూ ఉంటాడు. సరే వైస్రాయ్, మీరేం చెప్పినా అది మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం, దయచేసి వాడిని ప్రాణాలతో వదిలేయండి అని అంటాడు. ఇక మన చేను అయితే చేసి, సరే మీ దగ్గర ఉన్న ఆ డాక్టర్ని కలిసే టోకెన్ నాకు ఇవ్వండి అని చెప్పేసి అంటాడు. అరే చా, నాకు ఇప్పుడు వేరే చాయిస్ ఏమాత్రం లేదు, ఇప్పుడు వాడిని ప్రాణాలతో కాపాడమే నాకు ముఖ్యమైన విషయం అని చెప్పేసి మనోడు అక్కడ ఉన్న డాక్టర్ని కలిసి బ్యాచ్ మన జీవానికి అయితే ఇస్తాడు. ఇక మన జీవన్ అయితే వచ్చేసి మీరు మీ ఎదురుగా ఉన్న అవతల వ్యక్తికి ఏది కావాలో తెలుసుకొని వాడిని లొంగ తీసుకోవడానికి ఆ వస్తువు మీకు ఇస్తారు కదా. అది విన్న మనోడు వచ్చేసి, అసలు అతను ఏం మాట్లాడుతాం అంటే మేము మాట్లాడుకుంటున్న అతను విన్నాడా ఏంటి? మేము చెప్పిన దానికి ఒప్పుకుంటే మేము ఆ డాక్టర్ని కలిసి టోకెన్ మీకు ఇస్తామని అంటారు. ఇక అప్పుడే అక్కడ ఉన్న మూడవ మండలి పెద్ద నాలుగో మండలి పెద్ద అయితే వచ్చేసి ఆ పెళ్లి కుదుర్చుకోవడానికి మనోళ్ళు ఒక ప్లాన్ అయితే వేస్తారు. వాళ్ళకి ఏది అవసరమో దాన్ని మనం ఇచ్చి వాళ్ళని మనం లొంగ తీసుకోబోతున్నాం అని చెప్పేసి వాళ్ళు సౌండ్ తెలిపిద్దు వారు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ మన శివన్ చాలా ఈజీగా వాటన్నిటి వినిస్తూ ఉంటాడు. కానీ నేను దీన్ని తీసుకొని మాత్రం ఏమాత్రం వెళ్ళిపోను అని అంటాడు. ఇక అది విన్న మనోడు, అసలు మీ ఉద్దేశం ఏంటని అడుగుతాడు. ఇక అప్పుడే మంచిగా వాడుకున్న వాడి చేతిని అయితే నరికేస్తాడు. ఇక మంచిగా వాడి చేతిని నరికేసిన వెంటనే వాడు చాలా గట్టిగా అయితే అరుస్తూ ఉంటాడు. ఇక అప్పుడే మనోళ్ళు అయితే వచ్చేసి, ఈ బాస్టర్ అసలు నువ్వు ఎందుకు చేసావు, మన డీల్ ప్రకారం వాడిని వదిలేయని చెప్పాను కదా. అరే యూ బాస్టర్, ఇదంతా నువ్వు ముందుగానే ప్లాన్ చేసావా అని చెప్పేసి మంచిగా అయితే అడుగుతాడు. ఇక మంచిగా అయితే అందులో నీకు ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి అంటాడు. లేదు, నేను ఇంకా మీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను మీరు చేసిన పనికి. నిజానికి ఎవరైనా సరే వైజాగ్ని ఎదిరించినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని చంపే అంత అధికారం వాళ్ళకుంది. మేము ఇప్పటి నుంచి త్వరపడి ఇక్కడి నుంచి వీలైనంత వేగంగా వెళ్ళిపోవాలి, లేదంటే మా ప్రాణాలు కూడా ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. సరైన సమయం వచ్చినప్పుడు ఈ బాస్టర్ గారి సంగతి చూస్తా అని చెప్పేసి మన వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి అయితే నిర్ణయించుకుంటారు. వైస్రాట్, మీరు మా పైన కోపంగా ఉన్నారని మాకు బాగా అర్థమైంది, కాబట్టి మేము ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతున్నాం. ఇది ఇంకా ఏమాత్రం ముగిసిపోలేదు, మేము మళ్ళీ వస్తాము. ఇక ఇటు మంచిగా అయితే వచ్చేసి, నేను ఇలా చేసిన నాకు క్షమించండి, కానీ ఇది మీకు సహాయపడుతుందా అని చెప్పేసి మనోడు అక్కడ డాక్టర్ని కలిసి బ్యాచ్ అక్కడ ఎనిమిదో మండలి పెద్దకైతే ఇస్తాడు. ఇక అప్పుడే మనోడైతే వచ్చేసి, మీకు చాలా ధన్యవాదాలు మాస్టర్ వైస్రాట్ చియాన్, మీరు నాకు చెప్పలేనంత సహాయం చేస్తున్నారని అంటాడు. ఇక మన చియాన్ అయితే వచ్చేసి, మీరు మరీ అంత పొగడాల్సిన అవసరం లేదు, మేము ఇంకా వెళ్ళి డాక్టర్ని ఏమాత్రం కలవలేదు కదా అని అంటాడు. ఇక మన చియాన్ వచ్చేసి, మరేం పర్వాలేదు పైకి లేవండి, మీరు పెద్దవాళ్ళు ఇలా ఏమాత్రం చేయకూడదని అంటాడు. నిజంగా మీకు ఇంత గొప్ప మనసు ఉంటుందని మేము ఏమాత్రం ఊహించలేదు. అసలు వయసులో నేను ఏమాత్రం అర్థం చేసుకోలేకపోతున్నాను. అతను ఇంతవరకు చాలా కామ్‌గా ఉన్నాడు. కామ్‌గా ఉంటుండే అక్కడున్న వాడి చేతినైతే నరికేశాడు. అసలు ఎప్పుడు ఏం చేస్తాడో ఏమాత్రం అర్థం కావట్లేదు. ఇక మనోడైతే ఇదే చాలా మంచి అవకాశం. నిజానికి మ్యూన్‌గుకి ఇంతకన్నా అద్భుతమైన భర్తని ఏమాత్రం నేను తీసుకురాలేను. వయసులో నేను ఎనిమిదో మండలి పెద్దగా మీకు మాటిస్తున్నాను. నేను చనిపోయేంత వరకు మా క్లాన్ మీకు ఎటువంటి విషయంలోనైనా సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాం. దీన్ని దయచేసి మీరు అంగీకరించండి అని అంటాడు. ఇక మన చియాన్ అయితే వచ్చేసి, నేను కూడా ఆ విషయం మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను, మీకు చాలా ధన్యవాదాలని అంటాడు. ఇక తర్వాత మంచిగా టీ తాగుతూ మనంతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక మన ఎనిమిదో మండలి పెద్ద ఎత్తి చేసి వయసాడు, సరే ఇక నేను అడిగే విషయానికి సమాధానం చెప్పండి. సరే నా మరమల మ్యూనింగ్ని మీరు ఇంతకు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని అంటాడు. ఇక అప్పుడే మంచి అయితే వచ్చేసి, అబ్బా ఏంట్రా అయితే అనుకుంటాడు. ఇక విని మన బాంగ్ అయితే వచ్చేసి, నాలిచ్చి నిజంగా మీరు పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పేసి అంటాడు. ఇటువైపు మంచి అసలు ఇది వీళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి మనం ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇటువైపు మన చియోన్ అలాగే మన మ్యూనింగ్ అయితే వచ్చేసి వీళ్ళు వేసిన పథకం మొత్తం అయితే వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇక అదంతా విన్న మన ఎనిమిదో మండలి పెద్దదొచ్చి, వీళ్ళిద్దరి మధ్య ఒక సంబంధం అయితే ఉంది. వీళ్ళిద్దరికి ఒకరంటే ఒకరిష్టం, కానీ ఏమాత్రం బయటపడాలదలుచుకోవట్లేదు. కాబట్టి ఇది ఎప్పుడు ముగుస్తుందని దీనికోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇక అప్పుడే మనోడైతే వచ్చేసి మ్యూన్హుని ఇక్కడికి తీసుకున్నాడు అని చెప్పేసి అంటాడు. ఇక మన జియాన్ అయితే వచ్చేసి, సరే ఇక్కడికి మీ మనమల్ని పిలవాల్సిన అవసరం ఏముందని అంటాడు. ఇక మనోడైతే వచ్చేసి, మీరు ఇంత నాకు సాయం చేశారు కదా, మీ దగ్గర ఎటువంటి విషయాలు దాచాలని నేను ఏమాత్రం అనుకోవట్లేదు. నా కొడుకు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో అయితే మరణించాడు. ఆ వార్త విన్న నా కోడలు కూడా అయితే వచ్చేసి తను మానసికంగా చాలా అయితే కుంగిపోయింది. కానీ అప్పుడే మ్యూన్గింగ్ అలాగే వాళ్ళ తమ్ముడు అయితే వచ్చేసి ఇద్దరు కమల పిల్లలు అయితే పుట్టారు. మ్యూన్గింగ్‌కు ఎటువంటి సమస్య లేదు, కానీ వాళ్ళ తమ్ముడు పుట్టేటప్పుడు కొద్దిగా మానసిక పరిస్థితి ఏమాత్రం బాగోలేనట్టుగా అయితే పుట్టాడు. ఆ మానసిక రోగాన్ని నయం చేయడానికి నేను చాలా ప్రయత్నించాను. ఇక్కడున్న ప్రతి ఒక్క మందునైతే వాడాను, కానీ ఎటువంటి ప్రభావం అయితే ఏమాత్రం చూపించలేదు. కానీ మీరు మళ్ళీ నాకు ఇంకో అవకాశం అయితే ఇచ్చారు. మీరు నాకిచ్చిన ఆ టోకెన్‌తో నేను నా డాక్టర్‌ని కలిసి నా మనవడికైతే నయం చేపించుకుంటాను. మీకు మళ్ళీ చాలా ధన్యవాదాలు. ఇక అప్పుడు అక్కడున్న వాళ్ళైతే వచ్చేసి మనం మ్యూన్గింగ్ వాళ్ళ తమ్ముడినైతే తీసుకొస్తారు. ఇద్దరు చూడడానికి ఒకేలాగైతే ఉంటారు. ఇటువైపు మనోళ్ళంతా అయితే వచ్చేసి, అంటే మ్యూన్గింగ్ ధరిస్తుంది వాళ్ళ తమ్ముడి మాస్కా, ఇది నేను ఏమాత్రం నమ్మలేకపోతున్నాను. ఇక వాడు మన మ్యూన్గింగ్ దగ్గరికి వెళ్ళి ఒకరు ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మన ఎనిమిదో మండలి పెద్ద అయితే వచ్చేసి, ఇక చిన్నపిల్లాడి చేష్టాలు చేసేది చాలు, ఇక్కడికి వచ్చి వయసురాడికి ధన్యవాదాలు చెప్పు, అతను మనకు సహాయం చేశాడు. ఇక మనోడు మన చియాన్ దగ్గరికి అయితే వెళ్ళి, మీకు చాలా ధన్యవాదాలని చెప్పేసి అంటాడు. ఇక మన చియాన్ అయితే వచ్చేసి, నేను మీ మనమని పరిశీలించాలనుకుంటున్నానని అంటాడు. ఇక మనోడు వచ్చేసి సరే అని దానికి ఒప్పుకుంటాడు. ఇక మన చియాన్ అయితే వచ్చేసి వాని దగ్గరికి వెళ్ళి వాడి తలపైన చేయబెట్టి, అసలు మీరు ఏం చేస్తున్నారని అక్కడున్నవాడైతే అడుగుతాడు.
ఇక అది విన్న మన చివన అయితే ఇది కొంచెం నొప్పిగా ఉండొచ్చు అని చెప్పేసి మనోడు ఒక్కసారిగా వాడికైతే కరెంట్ షాక్ ఇస్తాడు. ఇక అప్పుడు మనోడు తీసి వయసులో అసలు మీరేం చేస్తున్నారు, అసలు దాని ఉద్దేశం ఏంటి, కొంపదీసి నా మనవని చంపాలని మీరు ప్రయత్నిస్తున్నారా ఏంటి? ఇక అప్పుడే మనకి ఫ్లాష్ బ్యాక్ అయితే చూపెడతారు. మన చివన్ తను అక్కడికి వచ్చినప్పటి నుండి తనైతే గమనిస్తూ ఉంటాడు. అసలు అతను ఎందుకు కనిపించిన డాక్టర్ని కలవాలని ఏకైక ఆశగా ఉన్నాడో నాకు ఏమాత్రం అర్థం కావట్లేదు. నేను అసలు వాడి ప్రాబ్లం ఏంటో మొత్తంగా స్కాన్ చేయని అంటాడు. ఇక మన యానిమేషన్ అయితే చూసి మొత్తంగా వాడిని స్కాన్ చేసి వాటిని మనం నయం చేయగలం మాస్టర్ అని అంటాడు. నేను మీ మనవన్ని పరిశీలించి అదేంటో తెలుసుకోవాలనుకుంటున్నాను అని అంటాడు. ఇక కునవైతే సరే అని అంటాడు. ఇకప్పుడే మన యానిమేషన్ అయితే వచ్చేసి మన చియోన రెండు అరచేతుల్లోకి చిన్న మ్యాగ్నెట్ ఎలక్ట్రిక్ కండిషన్ అయితే పంపిస్తుంది. ఇక మన యానిమేషన్ వాడి బాడీ మొత్తం స్కాన్ చేసి వాడి బ్రెయిన్ లో దాదాపుగా 2 చోట్ల అయితే బ్లడ్ క్లాత్ అయితే అయింది. దానివల్ల వాడి మానసిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదు మాస్టర్. ఇటీవల మన చియోన అయితే వచ్చేసి యానిమేషన్ తో మాట్లాడుతూ దాన్ని మనం ఫిక్స్ చేయగలమా? నిజమే మాస్టర్, దాన్ని మనం తలుచుకుంటే ఫిక్స్ చేయగలము ఖచ్చితంగా. అతని బ్రెయిన్ లో ఒక చిన్న పాట బ్లడ్ క్లాత్ అయితే ఏర్పడింది. దాన్ని మనం తలుచుకుంటే ఈజీగా నయం చేయగలము. దాన్ని ఎలక్ట్రో తెలిపి ద్వారా మనం తలుచుకుంటే ఈజీగా నయం చేయగలం మాస్టర్ అని అంటుంది. ఇటువంటి మంచి అని వచ్చేసి నిజంగా నువ్వు నయం చేయగలవా? మీరు నిజంగా అతను నయం చేయాలనుకుంటున్నారా మా మాస్టర్ అని అడుగుతుంది. ఇక మన చియాన్ అయితే వచ్చేసి నిజంగా వాటికి సాయం చేస్తుందంటే ఆ విషయం నేను ఖచ్చితంగా చేసి తీరాలని అంటాడు. సరే మాస్టర్, నేను ఒక చిన్న లొకేషన్స్ అయితే మార్క్ చేశాను, అక్కడ మీ వేలనైతే పెట్టండి, మిగతా అంతా నేను చూసుకుంటానని చెప్పేసి మన నాన్న మిషన్ అయితే అంటుంది. ఇక మన చియాన్ అయితే వచ్చి ఇది కొంచెం నొప్పిగా ఉంటుందని చెప్పేసి వాడికి ఒక చిన్న టైప్ ఆఫ్ ఎలక్ట్రిక్ షాక్ అయితే ఇస్తాడు. ఇక చాలా ఆపండి వయసులాడు, అసలు మీ ఉద్దేశం ఏంటి, నా మనమని చంపాలని మీరు భావిస్తున్నారా ఏంటి, అందుకే ఇక్కడికి వచ్చారా? ఇక చాలు వెంటనే వాడి విడిచిపెట్టి కంచి మీరంతా వెళ్ళిపోండి అని అంటాడు. ఇకప్పుడు మనోడు మన చియాన్ ఆపడానికి వెళ్తూ ఉంటే ఇకప్పుడు అక్కడున్న లేడీ అయితే చూసి మీరు వెళ్ళడానికి ఏమాత్రం అనుమతి లేదు, కాబట్టి మా వయసురాన్ని పూర్తిగా నమ్మండి, ఇదంతా తను నయం చేయగలడని అంటుంది. ఇకప్పుడే మన చియాన్ ఇచ్చిన కనెక్ట్ వాడైతే అన్కాన్షియస్ అయి కింద పడిపోతాడు. వయసురాడు, అసలు ఇప్పుడు మీరు ఏం చేశారు, అసలు మీ ఉద్దేశం ఏంటి? ఇకప్పుడే మనోడు చేసి వాళ్ళ మనవతో మాట్లాడుతూ మీరు నీ నిజంగా నువ్వు బాగున్నావు, అసలు నీకేమైందని అంటాడు. గ్రాండ్ ఫార్, అది నిజంగా మీరేనా, నాకు చాలా నొప్పిగా ఉంది, అది కూడా నా బ్రెయిన్లో చాలా నొప్పిగా ఉందని చెప్పేసి అంటాడు. ఇక అలా మాట్లాడడం మనోళ్ళు చూసి అసలు ఇక్కడ ఏం జరిగింది, అసలు ఇది ఎలా సాధ్యమైంది, వాడిలా ఫోకస్గా మాట్లాడడం నేను ఎప్పుడు చూడలేదు, నిజంగా నా తమ్ముడికి నయం అయిపోయిందా అని చెప్పేసి మనం యూనింగ్ అయితే ఆలోచిస్తుంది. ఇక మన చేయను వాడిని నయం చేయడంతో అక్కడ ఉన్న వాళ్ళు అయితే వచ్చి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటారు. ఇటు మనోళ్ళు అయితే వచ్చేసి నిజంగా మనల్ని చాలా అమేజింగ్ కదా, తనకు కూడా వైద్యపరితంగా ఇంత తెలివితేటలు ఉంటాయని ఏమాత్రం ఊహించలేదు. ఇటీవల బెగ్జీ అయితే వచ్చేసి నిజంగా నా పైన పాయిజన్ అటాక్ చేసినప్పుడు నేను ఖచ్చితంగా చనిపోతానని భావించాను. అలా తను అప్పుడు ఎలా చేశానో నాకేమాత్రం తెలియదు కానీ నాకైతే నయం అయిపోయింది. నేనప్పుడు గ్రహించా నా లీచ్‌కి వైద్యం కూడా తెలుసని, కానీ ఈ లెవెల్‌లో వైద్యం చేస్తానని ఏమాత్రం ఊహించలేదు. ఇక మనోడైతే చేసి నాకు ఈ బ్యాడ్జ్ ఏమాత్రం అవసరం లేదు, ఎందుకంటే నా మనవడికి మీరు నయం చేశారు కాబట్టి. దయచేసి దీన్ని మీ దగ్గరే ఉంచండి. మంచి విషయాలకు దీన్నైతే ఉపయోగించండి. అంతేకాదు నా మనవడిని నేను గెస్ట్ హాల్‌లో అయితే ఉంటాను. అప్పుడప్పుడు మీరొచ్చి తనకి నయం చేసి దానికైతే ప్రయత్నించండి. ఇక నా మరణాన్ని నేను మీతో పాటే వదిలేస్తున్నానని చెప్పేసి అంటాడు. ఇటువైపు మన చియోన్ అయితే వచ్చేసి తనని చూసి ఒక్కసారిగా అయితే ఆశ్చర్యపోతాడు. ఇక అప్పుడే మనం చియోన్‌కి అయితే వచ్చేసి మనం మ్యూన్‌గుంగ్ తను చేపట్టుకొని ఆల్రెడీ నేను వైస్రాగ్‌కి చెందినదాన్నని చెప్పిన మాట అయితే గుర్తుకొస్తాయి. అసలు ఈ ఫీలింగ్ ఏంటి నాకేమాత్రం అర్థం కావట్లేదు. నిజంగా మ్యూన్‌గుంగ్ కేవలం నా టీమ్‌మేట్ మాత్రమేనా? లేదా తననేమైనా నేను ఇష్టపడుతున్నా? నాకేం అర్థం కావట్లేదని చెప్పేసి మన చియోన్ అయితే కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. ఇక నైట్ టైమ్ మన చియోన్ మన టీమ్ అయితే వచ్చేసి మనోడు ఫాంటమ్ క్లాన్‌ని కలవడానికి అయితే వెళ్తాడు. ఇక లేడీ అయితే వచ్చేసి అంతా సవ్యంగానే జరిగిందా మాస్టర్ చియోన్ అయితే అడుగుతుంది. ఇక తనైతే వచ్చేసి ఓహ్! మొత్తానికి నువ్వు మాస్క్ అయితే తీసేసావన్నమాట. నిజానికి నువ్వు మాస్క్ ఏసుకొని నీ మొహం దాచుకోవాల్సిన ఏమాత్రం అవసరం లేదు, ఎందుకంటే నువ్వు నిజంగా చాలా అందంగా ఉన్నావని అంటుంది. అది విన్న మన మ్యూనింగ్ అయితే వచ్చేసి ఇక నాతో ఆటలాడింది చాలు అని అంటుంది. ఇక లేడీ అయితే వచ్చేసి నిజంగా మీరు వెళ్ళిన పని విజయవంతంగా పూర్తయినట్టుగా మిమ్మల్ని చూస్తూనే అర్థమవుతుంది మాస్టర్ చియో అని అయితే అడుగుతుంది. నువ్వు భావించింది నిజమే. మ్యూనిగం క్లాన్ మనతో అయితే ఒప్పందం అయితే చేసుకుంది. వాళ్ళు కూడా మనతో కలిసి ఉండబోతున్నారు. సరే, ఇంతకీ మీరు వెళ్ళిన విషయం ఏంటని చెప్పేసి మన చియోన్ అయితే అడుగుతాడు. ఇక ఆ లేడీ అయితే వచ్చి దయచేసి నన్ను క్షమించండి మై మాస్టర్. మేము వాళ్ళని కలవటానికి వెళ్ళాం, కానీ అక్కడ ఇంకొక అతిథి ఉండటం వల్ల మేము ఏమాత్రం కలవలేకపోయాము అని. అది విన్న మన చియోన్ వచ్చేసి ఏంటి ఇంకొక గెస్ట్ కూడా అక్కడికి వచ్చారా? ఇక మన చియాన్ అయితే వచ్చేసి అక్కడికి వచ్చింది స్వాడ్ క్లాన్ లేదంటే ఖచ్చితంగా సౌండ్ క్లాన్ చెందిన వాళ్ళేనా అని అంటాడు. ఇక అది విన్న తనైతే చూసి, ఆ విషయం మీకెలా తెలిసింది మై లార్డ్? ఇక మన చియాన్ అయితే వచ్చేసి ఇదంతా నేను ముందుగానే ఊహించాను. ఖచ్చితంగా వాళ్ళే ఇక్కడికి వచ్చి ఉంటారు, ఏదో పథకం వేస్తున్నారు అన్నట్టు. ఇంతకు తనెవరని చెప్పేసి మన చియాన్ అయితే ఇక తనైతే వచ్చేసి తనెవరో కాదు, తను కౌన్సిల్ ఎల్డర్ యోయోన్ అని చెప్పేసి తనైతే పరిచయం చేస్తుంది. వైస్రాడ్ చియాన్, మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది, నేను నెంబర్ 24. ఇక కొన్న లేడీ అయితే వచ్చేసి ద్వారం దగ్గర ఎవరో చొరబాటుదారులు ఉన్నారని చెప్పేసి తనైతే ఉంటుంది. ఇక ఆ లేడీ అయితే వచ్చేసి వాళ్ళ చొరబాటుదారులు ఏమాత్రం కాదు. ఇకప్పుడే మనకు 2 గంటల క్రితం జరిగిందని అయితే చూపెడతారు. ఇకప్పుడే అక్కడున్న వ్యక్తి ఎవరో గుర్తులేని వ్యక్తి అయితే వచ్చి సౌండ్ టెలిపతి ద్వారా తనతో అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఆ లేడీ అయితే వచ్చేసి ఎవరో సౌండ్ టెలిపతి ద్వారా మాట్లాడుతున్నారని చెప్పేసి వాడినైతే కనుక్కోవడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటుంది. నువ్వు నన్ను ఏమాత్రం కనిపెట్టలేవు, కేవలం నేను చెప్పేది మాత్రమే విను. మన కలవాల్సిన తేదీ 10 రోజుల్లో అయితే మాత్రమే ఉంది, కానీ దాన్ని అయితే నేను మార్చాను.
నేను ఆ సౌండ్ టెలిపతి ఏ ద్వారం నుంచి వచ్చిందో కనిపెట్టడానికి చాలా ప్రయత్నించాను, కానీ నాకు ఏమాత్రం సమాచారం దొరకలేదు. ఇక తన మాటలు విన్న మన చివరన అయితే వచ్చేసి ఖచ్చితంగా తను నో నేమ్ మనిషి అయితే ఖచ్చితంగా అయి ఉండాలి. బహుశా నిజంగా అతన్ని మనం కలవాల్సింది 10 రోజుల తర్వాత. అతను 10 రోజులు సమయాన్ని తగ్గిస్తే అది ఈ రోజు రాత్రి మనం వెంటనే అతన్ని కలవాలని చెప్పేసి అంటుంది. అది విన్న మన చివరన అయితే వచ్చేసి ఏదో జరగబోతుంది. ఏదైతే నేను ఎప్పటినుంచో వాడిని కలవాలనుకుంటున్నాను. ఇది చాలా అద్భుతమైన విషయమే. ఇక తనైతే వచ్చేసి ఆ మాస్క్ వేసుకొని చెప్పిన ప్రదేశానికైతే వెళ్తుంది. ఇక ఆ లేడీ ఆ పర్వతపైకి వెళ్లి చూస్తే ఇక అక్కడ ఆల్రెడీ మనోడు రెండో మండలి పెద్ద అయితే కూర్చొని ఉంటాడు. ఓ నువ్వు ఇక్కడికి వచ్చావు, నువ్వు ఏమాత్రం రావని ఊహించాను. పోయినసారి మనం కలిసినప్పుడు ముగ్గురం ఉన్నాం, కేవలం ఇప్పుడు ఇద్దరం మాత్రమే ఉన్నాము. ఇక తనైతే వచ్చేసి నీలాంటి దేశద్రోహులతో ఏమాత్రమైనా మాట్లాడనని చెప్పేసి అంటుంది. ఓ నువ్వు ఎప్పటికీ ఏమాత్రం మారలేదు, నువ్వు అప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు అని చెప్పేసి అంటాడు. నిజాన్ని చెప్పాలంటే ఇప్పుడు నీకన్నా నేనే బలంగా ఉన్నాను. కాబట్టి ఆ స్వాట్ టీమ్ ఒక చివరి టెక్నిక్ అవి కేవలం నా వంశానికి చెందిన వాళ్ళకి మాత్రమే నేర్చుకోవాలి, కాబట్టి అది ఎవరో కాదు నేనే అవుతాను. ఇక అప్పుడే మనోళ్ళకి ఒక వాయిస్ అయితే వినపడుతుంది. మీ అందరితో నేను కలిసే సమయాన్ని అయితే పూర్తిగా మార్చేశాను, కానీ ఇప్పుడు మీరు ఇక్కడ కనపడడం నాకు చాలా సంతోషంగా ఉంది. చూస్తుంటే మీ ఇద్దరిని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక తనైతే వచ్చేసి యూజన్ చనిపోయిన విషయం వీడు కూడా తెలిసినట్టు ఉంది. ఇక అప్పుడే మన రెండవ మండలి పెద్ద అయితే వచ్చేసి ఈ విషయం నాకు చెప్పండి, మీ తర్వాత నేనే కదా అని అంటాడు. అది విన్న అతనైతే వచ్చేసి అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నేను రెండవ మండలి పెద్ద. నేను కింగ్ బోంగ్ స్వాడ్ క్లాన్‌కి చెందిన నాయకుడిని. మీ తర్వాత నేనే కదా స్వాడ్ డీమన్ ఒక వారసుడిని.